హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగానే ఉన్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను చేసింది ఏందో మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు తెలిస్తే నాకు చెప్పండి. నేనైతే నాకు తెలిసినట్టు నేను చేసిన, కానీ ఇది చాలా టేస్ట్గా, చాలా స్వీట్గా, చాలా బాగా వచ్చిందండి. వచ్చాం మనం ఎలా అంటే పాలతోని పాలకోవ బిళ్ళలు చేసుకుంటాం చూడండి, అలా వచ్చింది. తింటేనైతే చూస్తే ఇట్లా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేంత మంచిగా వచ్చిందండి. మీరు ఇదివరకు ఎవరైనా చేస్తే ఎట్లా వచ్చిందో ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నేను చేసింది అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ పెట్టండి. ఇలా తీసుకుంటే చేయికి అంటుకోకుండా చాలా చక్కగా మంచి మెత్తగా మంచిగా ఉందండి. నేనైతే దీనికి ఒక 2 కొబ్బరి ముక్కలు తీసుకొని ఆ పై పొట్టంతా పీల్ చేసి మన బ్లాక్ పోవాలి. ఎందుకంటే స్వీటు నల్లగా కనబడకుండా ఉండాలంటే మనం ఇలా కొబ్బరి ముక్కలను మొత్తం పై పొట్టంతా తీసేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టి లోపు మనము ఏం చేసుకోవాలంటే దీనికి నేను 30 లీటర్ పాలు అయితే తీసుకున్నా. ఓ పొయ్యి మీద ఒక కడాయి, అంటే ఒక మందం గల గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని ఈ 30 లీటర్ పాలు అయితే పోసిన. ఈ 30 లీటర్ పాలల్లో నీళ్ళు అయితే కలపొద్దండి. మనం ఎంత మంచి చిక్కటి పాలు తీసుకుంటే మనకు స్వీట్ అనేది అంత తొందరగా చిక్కబడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని పొయ్యి మీద పెట్టి అది కొంచెం వేడి మరగాలి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చి కొబ్బరిని అనేది ఇలా మనము స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకున్న తర్వాత మనము కొన్ని ఉంచిన పాలు ఉన్నాయి చూడండి, ఆ మిగిలించిన పాలను కూడా ఇలా మిక్సీలో పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేయాలండి. పడితే చాలా మెత్తగా స్మూత్గా పిండిలాగా అయిపోతుందండి. ఇది మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మిక్సీని పట్టుకున్న తర్వాత ఈ పాలను తక్కువ ఎక్కువ చేసుకుంటూ ఈ పాలైతే మరిగించుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి. దీన్ని కలుపుకుంటూ ఉండాలంటే ఈ పాలు కొంచెం చిక్కబడ్డ తర్వాత మనము ముందుగా దీనిలో మనం ఏ కప్పుతోనైతే కొబ్బరి ముక్కలు ఉన్నాయో, కప్పు చూపించలేదు, ఒక గిన్నె, ఇప్పుడు నేను చక్కెరతో చూపిస్తానండి. ఆ కప్పు ఒక గిన్నె, ఆ గిన్నెతోనే ముక్కలైనాయండి కొబ్బరి ముక్కలు. అంతే. మనము చక్కెరని నిండా తీసుకున్న, కొంచెం మనకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే కూడా ఇంకా కొంచెం కూడా పోసుకోవచ్చు. తీపి తక్కువ తినే వాళ్ళు అయితే నిండుగా ఒక గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఇలా పోసినాక మనకు పాలు అనేటివి పలసగా అవుతాయి. ఎందుకంటే చక్కెర కరుగుతుంది కదా, చక్కెర కరిగినప్పుడు ఆ పాలు కూడా మనకు పలసగా అనిపిస్తుంది. కానీ దీన్ని మంచి చిక్కగా అయ్యేంత వరకు, చక్కెర కరిగి చిక్కగా అయ్యేంత వరకు కొంచెం ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, మిక్సీ చేసుకున్నది, ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అనేది ఈ పాలల్లో వేసి అడగంటుకోకుండా మనము ఇలా కలుపుతూ స్టవ్ను ఎక్కువ తక్కువ చేసుకుంటూ మనం ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరియు అలాగే అడగంటకుండా ఉండాలంటే కూడా దీన్ని మంచిగా కలుపుకోవాలి. నేనైతే దీనిలకు ఎలాంటి ఇలాచీలు కానీ ఏమీ కూడా వేసుకోలేదు. ఒక నెయ్యిని మాత్రము, ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనము ఒక 2-3 స్పూన్లంతా నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా తుక ఉడికేటప్పుడు మూత అయితే వేసుకోవాలి. ఎందుకంటే అది ఉడికి మీద చిల్లుతుంది. ఆ పని నాకు అయింది, అందుకే మీకు చెప్తున్నా. ఇది మంచిగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని దీనిలో మనము నెయ్యిని వేసుకున్న తర్వాత కూడా ఇది చాలా, ఎందుకంటే మనం కలుపుతూ ఉంటే మన గిన్నె నుండి వేరు కావాలి. వేరు అంటే మనం కలుపుతూ ఉంటే ఇది మనకు గిన్నె నుండి విడిపోయినట్టు కనబడాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము దీనిలో 2-3 టేబుల్ స్పూన్లు, మనం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నేనైతే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నా. మనము వేరే ఇలాచి కానీ ఏమన్నా వేస్తే దాని ఫ్లేవర్ అనేది ఉండదు. మనకు కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి ఫ్లేవరే ఉండాలని నేనైతే యాలకులు కానీ ఇలాంటిది అయితే వేసుకోలేదు వాసన కోసం. ఇలా మనం నెయ్యి వేసుకొని కలుపుకొని మూత అయితే వేసి ఉంచుకోవాలి. మూత వేసి ఉంచుకొని ఒక ప్లేట్కి మనం కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అది దగ్గర పడ్డాక ఈ ప్లేట్లోకి వేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఇలా ఇంకా కొంచెం కూడా దగ్గరకు అనేది రావాలి. చక్కగా చిక్కగా అయిన తర్వాతనే మనము దీన్ని తీసుకోవాలి. మనం ఉడుకుతుంటే ఇట్లా కలిపినప్పుడు అది మనకు కడాయికి అనేది అంటుకుంటలేదు. మనం సైడ్లో అది కూడా కలుపుకోవాలి. ఎందుకంటే పాలు వేడై ఈ కోవలాగా పైకి వస్తుంది కదా, దాన్ని కూడా మంచిగా మనం వేసి కలుపుకుంటేనే చాలా చక్కగా ఉంటుంది. ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకొని మనం ముందుగా రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి మొత్తం మూకుట్లో నుంచి మంచిగా ఇలా చెంచాతో తీసి మనం మూకుట్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని దాన్ని మనము ఎట్లా అంటే మనం ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి రాసిన ప్లేట్కి అయితే మనం దీన్ని మంచిగా దీనిలో వేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, చల్లారితే గట్టిగా అయిపోతే మనకు చేయరాదు కదా.
ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ మనకు కొంచెం పలసగా అయింది అనుకుంటే కొంచెం చల్లగైన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గంట సేపు అది మంచిగా చక్కగా కట్ అవుతుంది. అప్పుడైతే మనం ఇలా స్పూన్తో ప్లేట్లో వేసుకొని మొత్తం మనం ప్లేట్లోకి అదిమి చెంచాతోని అదిమి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో అంటే డబ్బాకారంలో పీసులుగా కట్ చేసుకున్నా. చాలా చక్కగా వచ్చింది. నోట్లో వేసుకుంటున్న అయితే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయింది. సేమ్ పాలకోవా ఎలా ఉంటుందో అలాగనే ఉందండి. ఇది కొబ్బరి కోవా అని అయితే ఎవరు అనరు, అంత చక్కగా వచ్చిందండి. మీకు నచ్చితే మీరు ఒకసారి చేసి చూడండి. చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కొత్త వాళ్ళైతే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పచ్చి కొబ్బరితో స్వీట్.